వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్రెడ్ వడ తయారు చేసుకుందామండి. దానికోసం మనము ఈ విధంగా 4 బ్రెడ్ స్లైసులు తీసుకుందామండి. ఆ బ్రెడ్ స్లైసులను మనం ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మొత్తము. ఈ విధంగా మొత్తం అంతా ముక్కలు చేసుకుందామండి. బాగా చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది. నేను దాంట్లో చెర్రీస్ ఉండే బ్రెడ్ తీసుకున్నానండి. చెర్రీస్ లేని బ్రెడ్ అయినా మీరు తీసుకోవచ్చు, అలా అయినా కూడా బాగుంటుంది. ఇది వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్నెస్ కూడా తగులుతుంటుంది వడలో. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము కొంచెము రైస్ ఫ్లోర్ వేసుకుందామండి. దాంట్లోనే కొంచెము బాంబే రవ్వ వేసుకుందాము. 1 కప్పు పెరుగు కూడా వేసుకుందాము. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం కొంచెం సన్నగా తరుక్కున్నానండి, పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మనము కలుపుకుందామండి. పిండి సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఉద్దిన వడ కామన్గా చేసుకుంటాం కదా, ఈ విధంగా బ్రెడ్తో వెరైటీగా బాగుంటుంది. లైట్గా వాటర్ వేసుకుందామండి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెంగా వేసుకొని కలుపుకుందాము. మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి. బాగా అయిపోయి ముద్దలాగా మనము కలిపేసుకుందాము. ఇది చూడండి, బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. దాని మీద పైన కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసి పక్కన పెట్టుకోవాలి మనం. ఇదిగోండి, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందామండి. 10 to 15 మినిట్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఉండలుగా చేసుకుందాము. ఈ విధంగా అన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, అన్నీ ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ విధంగా రౌండ్గా ముద్ద చేసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా చేతిలో ఒత్తుకొని ఒక రంధ్రం పెట్టేసి ఆయిల్లో విడుద్దాము. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ఈ విధంగా అన్ని వడలు మనం వేసుకుందాము. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చాలా టైం కూడా పట్టదు ఇది చేసుకోవడానికి. మనం గ్రీన్ చట్నీతోనా రెడ్ చట్నీతో తినడానికైనా చాలా బాగుంటుంది. ఏమీ లేకపోయినా అదే ఒట్టి వడలైనా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. కాస్త వేగినాయి కదండి, ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకుందాము.
చూడండి, ఈ విధంగా కలర్ మారితే చాలు, తీసి పక్కన పెట్టుకున్నాము. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదండి వడలు. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు మనము. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకో ట్రిప్ కూడా వడలు వేసేస్తున్నానండి నేను. త్వరగానే ఫ్రై అయిపోతే ఎక్కువ టైం కూడా పట్టదండి. మనము కాస్త బాగా వేగిన తర్వాతనే మనము టర్న్ చేసుకోవాలండి, ముందే టర్న్ చేసుకోకూడదు ఇవి. చూడండి, ఇప్పుడు కలర్ మారుతున్నాయి కదా, ఇప్పుడు తిప్పేసుకున్నాము. అటు ఇటు తిప్పేసుకొని ఇట్లా కాయని తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంతేనండి, సింపుల్గా వాళ్ళు చేసుకోండి. ఈజీగా చేసుకునే రెసిపీ. సూపర్గా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.